గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం వంకాయ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వంకాయ పులిహోరని అన్నంలోకైనా సంగట్లోకైనా వేసుకుంటుంటే చాలా బాగుంటుంది. అన్నంలో కన్నా కూడా సంగట్లో వేసుకుంటున్నారంటే టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. ముందుగా నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ విషయానికి వస్తే అందుకోసం ఒక 1/4 కేజీ తెల్ల వంకాయలు అంటారు కదా, వీటిని ఒక 1/4 కేజీ తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టండి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలంతా వేసేసి ఇప్పుడు అందులో వంకాయ మునిగేలాగా ఒక 2 గ్లాసెస్ వాటర్ పోయండి. నెక్స్ట్ ఒక 3 టమోటాలను తీసుకొని 4 పక్షాలుగా ఇలా కట్ చేసి వాటిని సపరేట్ చేసి మొత్తాన్ని ఇందులో వేయండి. టమాటాస్ వేసేసిన తర్వాత అందులో పసుపు పొడి లైట్‌గా వేయాలి. నెక్స్ట్ చింతపండుని కొంచెం మీడియం సైజ్ తీసుకొని అందులో వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు కావాలంటే స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులో మనకి ఎక్స్ట్రాగా వాటర్ ఉంది కదా, ఆ ఎక్సెస్ వాటర్‌నంతా కూడా నీట్‌గా ఈ విధంగా గెంటెతో తీసుకొని పక్కన వేరే ఒక గిన్నెలో తీసేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కల్లులుప్పు వేసేసి పప్పు గుత్తి కానీ, స్మాషర్ కానీ తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేయండి. సో మొత్తం బాగా ఈ పులగూర అంతా బాగా ఎనిపేసిన తర్వాత ఇందాక మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండీ వాటరు, ఆ వాటర్ ఇందులో మిక్స్ చేయాలి. వాటర్ యాడ్ చేసే కన్నా ఇలా మనం వంకాయలు ఉడకబెట్టుకున్న వాటర్‌ని మళ్ళా ఇందులో మిక్స్ చేసామంటే ఈ పులిహోర టేస్ట్ చాలా బావుంటుందనమాట. సో, ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, లైట్‌గా ఇంగువ వేసి, ఒక ఎర్రగడ్డని సన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే కరివేపాకు వీటిని కూడా అందులోనే వేసేసి బాగా వేయించండి. చూసారా ఇలా గోల్డెన్ కలర్‌కి వచ్చిన తర్వాత దాన్ని మనం మిక్స్ చేసుకున్నటువంటి ఆ వంకాయ పులిహోరలో వేసేసి మొత్తాన్ని బాగా కలిపి 10 మినిట్స్ ఉడకబెట్టి తీసేయండి. అంతే. టేస్టీ వంకాయ పులిహోర రెడీ. ఇది అన్నంతోనే కాదు సంగటితో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.